పేజ్ నెంబర్ వచ్చి 39. 39 చూసుకో, పేజ్ నెంబర్ 39, పేజ్ నెంబర్ 38. చూడు మంచిగా లేపడుతుంది, మీరెవ్వరు లేపడతలేరు. హల్లెలూయా. మొదటి భాగము 4000 మందికి ఆహారం. ఎంతమందికి? 4000 మందికి. రెండోదిగా పరిచయలు పులిసిన పిండి. ఏంటిది రాసుకుంటున్నారు? ఎవరైనా రాసుకుంటే చాలా మంచిది. మీరు ఎక్కడైనా చెప్పడానికి కానీ, లేకపోతే మీరు మరొకసారి చదువుకున్నప్పుడు అర్థం అవడానికి ఉంటుంది. మనం ఎంత జ్ఞానులమైనా ఏదైనా కానీ, నేను దాదాపు నాకు 3 డిగ్రీల నుండి 4 డిగ్రీలు నేను కంప్లీట్ చేసిన. కానీ ఎవరు చెప్పినా నేను రాసుకుంటా. ఏం చెప్తా? ఎవరు చెప్పినా కానీ నేను పేపర్, నా దగ్గర మస్తు పేపర్లు ఉన్నాయి చూడండి. ఎక్కడికైనా నేను వాక్యానికి వెళ్ళినప్పుడు ఇగో పేపర్లలో రాసుకుంటా ఇట్లా. తర్వాత వీటిని ధ్యానించుకొని నేను మళ్ళీ నాకు అనుకూలంగా మార్చుకుంటా. ఇలా పేపర్లు రాసుకుంటా. ఎప్పుడైనా నాకు బుక్ లేనప్పుడు తక్కువ వాళ్ళని ఏదో ఒక పేపర్ అడుగుతా. ఇక్కడ నాకు రకరకాల పేపర్లు ఉన్నాయి, పేపర్లు రాసుకుంటా. ఎందుకంటే మనము దేవుని వాక్యానికి ఇస్తున్న విలువ అనుకోవాలి. ఏమనుకోవాలా? ఎవరైనా చెప్పని, చిన్నవారు చెప్పని, పెద్దవారు చెప్పని, ఎవరైనా చెప్పని, దేవుడు వారి నుండి ఏం మాట్లాడతాడో మనకు తెలియదు. అవునా కదా? చూడన్నా ఏం మాట్లాడతాడో తెలియదు కనుక మనము దాన్ని వినడం, రాసుకుంటే మరొకసారి గుర్తుంటుంది రాయడం వల్ల. నాకు తెలిసినా కానీ నేను మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ రాసుకుంటా. నేను చదువుతున్నప్పుడు కూడా, నేను నా బైబిల్లో కూడా ఏం చేసిన అంటే, నేను రాసుకున్నప్పుడు కూడా ఇలా రాసుకొని ఇలా టిక్కులు పెట్టుకుంటా. మళ్ళీ పైన రాసుకుంటా. ఇట్లా పైన పైన వైట్ పేపర్ ఉందా, ఈ వైట్ దాని మీద రాసుకుంటా. ఎందుకంటే ఇంకొకసారి మళ్ళీ ఒకసారి తీసినప్పుడు టక్కున గుర్తుండడానికి. ఏం చేయడానికి? ఎప్పుడన్నా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ త్వరగా గుర్తుండాలి. అంటే దేవుని వాక్యానికి ఇచ్చే విలువ అన్నమాట. మనం దేవునికి ఇచ్చే విలువ. ఎందుకంటే వాక్యమై ఉన్న యేసు వందనమయ. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఇప్పుడు ఎన్ని చెప్పిన? 2 విషయాలు చెప్పిన. మొదటిది ఏమిటిది? 4000 మందికి ఆహారము. రెండవది పరిచయల పులిసిన పిండి. మూడవది బెతెస్దాలో గుడ్డివానికి స్వస్థత. నాలుగవది పేతురును క్రీస్తు అని ఒప్పుకొనుట. పేతురు ఎవరు? పేతురు యేసు ప్రభువును క్రీస్తు అని ఒప్పుకున్నాడు. ఐదవది యేసు తన మరణమును గూర్చి ప్రవచించుట, శిష్యులను తయారు చేయుట. ఎన్ని చెప్పినా గుర్తున్నాయా లేవా? ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు చెప్పాలి. మొదటిది ఆహారం 4000 మందికి ఆహారం. అంటే వినట్లేదు మీరు. మంచిగా చెప్పండి. ఇట్లా పెట్టుకోండి, ఇట్లా ఏళ్ళు పెట్టుకోండి, ఇట్లా ఈ ఏళ్ళు పెట్టుకోండి. ఇదేంటిది? 4000 మందికి ఆహారము. ఇది పరిచయల పులిసిన పిండి అనుకోండి, మీకు గుర్తుండడానికి. పులిసిన పిండి. మూడోది ఏంటంటే గుడ్డివానికి స్వస్థత. ఇక బెత్తెస్తా అవన్నీ ఎందుకు? గుడ్డివానికి స్వస్థత. ఓకేనా? ఇప్పుడు మీకు కొంత అర్థమవడానికి ఏం చెప్పినా. మొదటిది ఏమిటి? 4000 మందికి ఆహారము. రెండవది పులిసిన పిండి. మూడవది గుడ్డివానికి స్వస్థత. నాలుగవది పేతురు క్రీస్తును క్రీస్తుని ఒప్పుకోవడం. అర్థమైందా? నాలుగవది ఆయన నోటితో ఒప్పుకోవడం. అంటే ఒప్పుకోవడం అన్నాం. ఇక మీకు గుర్తుండడానికి. నాలుగవది ఏమిటి? ఒప్పుకోవడం. ఐదవది ఏమిటి అంటే ఆయన మరణమును గురించి ప్రవచించడం. ఏమన్నాడు? ఆయన చనిపోతానన్న విషయాన్ని వీళ్ళకి ముందే తెలియపరచడం. మరి దీన్ని ఐదో దాన్ని ఎట్లా మనకు గుర్తుండేటట్టు పెట్టుకున్నాం? మనం ప్రచురణ పెట్టుకున్నామా? ప్రచురణ. అంతేనా? మీకు గుర్తున్నప్పుడు దాటుగా చేసుకోండి. ఇప్పుడు 5 ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలు చెప్పండి. మొదటిది ఏంటి? 4000 మందికి ఆహారం. అందరు చెప్పాలి నోటితో. 4000 మందికి. రెండవది పులిసిన పిండి. మూడవది గుడ్డి వారికి స్వస్థత. నాలుగవది పేతురు క్రీస్తు అని ఒప్పుకొనుటాం. ఐదవది ప్రచురణ. యేసు మరణాన్ని ప్రచురించడం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం తెలిసిపోయింది కదా. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామా? హల్లెలూయా.
అయితే ప్రభువుల వారు 7వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడంటే ఆయన సమస్తము బాగు చేసుకుంటూ చెవిటి వారిని గుడ్డి వారిని బాగు చేసుకుంటూ ఆయన వస్తుంటా అంటే 1 నుండి 10 వరకు చదువుకున్నాం. ఆ చదవగలిగిన వారు దినములలో మైకులో 1 నుండి 10 వరకు చదవండి. ఆ చదవండి. దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇళ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్ఖపోవుదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకు ఆయన, శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఏ ఒ- ఏ ఎక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించి కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనున్ననంగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించమని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణ ఎక్కి దల్మాతుత ప్రాంతమునకు వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల యేసయ్య, కరుణగల రక్షక, దయాదాక్షిణ పూర్ణుడా, వాక్యాన్ని తండ్రి 8వ అధ్యాయాన్ని మార్కు సువార్త మేము ధ్యానించుచుండగా వినగల చెవులు, గ్రహించగల మనసును మాకు దయచేయండి ప్రభువా. అదేవిధంగా నేను ఏ విధంగా మాట్లాడాలో నాలో నుండి మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభువా. వీరికి కావాల్సిన ఈ అనుదిన ఆహారాన్ని మీరు ఈరోజు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఆహారం ద్వారా వీళ్ళు ఈ వారమంతా వృద్ధి పొందేలా కృప దయచేయమని వేడుకుంటూ ఆ విధంగా మీరు దయచేయమని యేసునామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసుల ప్రభువారు జన సమూహంతోని ఎన్ని దినములట? 3 దినములు. గుర్తుపెట్టుకోండి. ఈ 3 దినములు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈ 3 దినములకున్న ప్రాధాన్యత ఏంటంటే ఆయన మరణించి లేచడానికి 3 దినములని ప్రవచించాడు. అందుకని ఈ 3 దినములు ఆయనతో ఉంచుకున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ 3 దినములు వారు ఏమి భోజనం చేయలేదట. ఏం చేయలేదు? ఏమి చేయలేదు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన పర్పస్ ఏమిటంటే ఆయన వచ్చి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చినాడు గనుక నేను 3వ దినమున నేను లేస్తాను గనుక ఈ 3 దినములు ఎందుకు ప్రాముఖ్యమైనవి అంటే ఈ 3 దినముల తర్వాత మీకు నిత్యమైన ఆహారంలోకి మిమ్మల్ని తీసుకెళ్తా అన్నడానికి సూచనగా ఈ అధ్యాయం రాయబడింది. హల్లెలూయా. అర్థమైందా? అయితే ఈ 3 దినములకు ఉన్నప్పుడు ఆ 3 దినములు అయినప్పుడు మీరే ఆహారం పెట్టుండి అని అన్నప్పుడు ఎవరి దగ్గర ఏమి లేవంట. నన్ను ఒకసారి బయటికెళ్ళి విను. ఎవరి దగ్గర ఏమీ లేదు. ఒక్కడి దగ్గర మాత్రము 7 రొట్టెలు ఉన్నాయి. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 7. 7 రొట్టెలు అనగా 7 సంఘములు. ఎన్ని? ప్రకటనలో ఉంటుంది 2వ అధ్యాయంలో 7 సంఘాల గురించి ఉంటుంది. ఎఫెసీ సంఘం అని, ఎఫె సంఘం అని సంఘాలు ఉంటాయి. 7 సంఘములు ఉన్నాయి. 7 రొట్టెలు అంటే 7 సంఘములు గుర్తు అన్నమాట. ఆ 7 సంఘములు అంటే 7 రొట్టెలు తీసి కొన్ని చిన్న చేపలు అని ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న చేపలు. ఆ చేపలు అక్కడ సంఖ్య రాసిపెట్టి లేదు. అర్థమైందా? ఈ చిన్న చేపలు అనగా మనమే. గుర్తుపెట్టుకో. ఎవరము? మనము మనుష్యులము. ఈ మనుషులకు 7 సంఘములో ప్రవేశించడానికి ఆయన అధికారం ఇచ్చాడు ఇక్కడ. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడు? మన పితరులకు 7 రొట్టెలు తీసుకొని, ఎందుకంటే ఆయన రొట్టెను మనం శరీరంగా ఆయన భుజిస్తున్నాం. అవునా కదా? శరీరం ఏమని చేస్తున్నాం? అర్థం చేసుకోవడానికి ఉండండి. ఎందుకంటే యేసుక్రీస్తు మనసు మీలో వస్తే ఆ పరలోక సంబంధించిన మర్మము మనకు అర్థమైపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది చాలా మర్మయుక్తమైన మాటలు. ఏం మాటలు? 7 దీప స్తంభములు నేను చూచి తిని అంటాడు. హల్లెలూయా. ఈ 7 రొట్టెలు అంటే ప్రకటనలో ఈ 7 గురించి చాలా ప్రాముఖ్యత ఉంది. 7 దీప స్తంభములు కనబడతా ఉంటాయి అక్కడ. ఎప్పుడైనా మనం చూసి ఉంటాం అక్కడక్కడ ఫొటోస్ కానీ ఫిగర్స్ కానీ ఇట్లా 7 దీప స్తంభంలా ఉండేటివి ఉంటాయి. ఇట్లా చూసారా? దీపాలు 7
ఇలా ఉంటాయి అన్నమాట. దానికంటే ముందు ఈ 7 రొట్టెల ప్రాముఖ్యత ఏంటంటే 7 సంఘములో ఆ జన సమూహం అంతా వాళ్ళందరూ ఉన్నారు. ఒక్కొక్కరు మనోభావం నుండి ఒక్కొక్క సంఘములోకి వెళ్ళిపోతా ఉంటారు. ఆ 7 సంఘములో మళ్ళీ ప్రాముఖ్యమైన సంఘములు ఉన్నాయి దాంట్లో ఎత్తబడేటి. హల్లెలూయా. అందుకనే ఆ 7 రొట్టెల 7 సంఘముల గురించి వారు చెప్పుకుంటూ వారికి బోధించి ఏం చేసినంటే వారిని అందరినీ కూర్చోబెట్టాడట. ఏం చేశాడు? కూర్చోబెట్టే కదా మీరు బోధ చెప్పేది నేను, అవునా కదా? నిల్చోబెట్టి చెప్పట్లేదు కదా. మీకు నిద్ర వచ్చినప్పుడే నిలబడమని చెప్తాను నేను. కూర్చోబెట్టి వారికి వడ్డించుడి. వడ్డించడం అనగా లేఖనములను బోధించుడి. ప్రతి వారము నేను లేఖనములను మీకు బోధిస్తూనే ఉన్నాను. అర్థమవుతుందా? 7 సంఘములో ఉన్నవారు 7 సంఘములో ఉన్నవారు కూడా వాళ్ళు కూడా అదే బోధిస్తున్నారు. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం. కొన్ని సంఘాలకు కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. కొన్ని పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి తెలుసా? పెద్ద పెద్ద సంఘాలు ఏవో తెలుసా? మొదటి సంఘం రోమన్ క్యాథలిక్, రెండవ సంఘం బాప్టిస్ట్, మూడో సంఘం లూథరన్. అర్థమవుతుందా? నాలుగోది పెంతకోస్. తెలుసా తెలియదా? మొదటి సంఘం ఏమిటి? పేతురు గారు సృష్టించింది ఏంటి? రోమన్ క్యాథలిక్. హల్లెలూయా. కానీ అదే సంఘం పడిపోయేది ఇప్పుడు. హల్లెలూయా. అర్థమైందా? మొదటివారు కడపటివారు అవుదురు, కడపటివారు మొదటివారు అవుదురు. అంతేనా కదా? ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఇక మళ్ళీ సంఘముల గురించి చెప్తే అయిపోతుంది, అది మళ్ళీ వేరే అవుతుంది. కానీ అయితే కూర్చోబెట్టి వారికి బోధించి తర్వాత వాళ్ళకి వడ్డించిన తర్వాత వారిని ఎల్లగొట్టినట. ఉంచుకున్నాడా అన్నది అక్కడ లాస్ట్కు 10వ వచనంలో ఏమున్నది? ఆయన తన శిష్యులతో కూడా దోణెక్కి దల్మానుత ప్రాంతమునకు వచ్చాను. అంతే, వెళ్ళిపోమని చెప్పిండు. ఏం చెప్పిండు? యేసు కేవలము అక్కడ చేసిన సూచక క్రియ ఏమిటి అంటే సంఘముల గురించిన సూచక క్రియ. ఏం గురించి? సంఘము ఏదైతే సంఘం ఉన్నదో, ఏ సంఘములో అయితే ఏ విధంగా ఉంటుందో, నేను పెట్టే సంఘములు 7 ఉన్నాయ్యా. ఆ 7 సంఘముల నుండి ఈ చిన్న చిన్న చేపలు అనగా మనము మనుషులము. కొంతమందికి అంటారు, దర్శనాలు చూస్తుంటారు, అయ్యా నేను చేపలు పట్టుకున్నట్టు దర్శనం పట్టినా, నాకు అనేకమైన చేపలు వచ్చినాయి దర్శనం పట్టినాయి అంటే నేను అనేక మందిని సంఘం రక్షింపబడతానేమో, నేను అనేక మందిని సంఘానికి తీసుకొస్తానేమో, కొంతమంది ఈ దర్శనం చూసుకొని నేను పాస్టర్నేమో, నేను అనేక మందిని రక్షించాలేమో, ఇలాంటివి వస్తుందంటే. హల్లెలూయా. చాలామంది ఇలాంటి అనుకుంటుంటారు. అయితే ఏమిటి? అయితే ఏం జరుగుతుందంటే ఈ 7 సంఘముల గురించి ఉన్న ఈ ఉపమానాన్ని మనకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అయితే హల్లెలూయా, వీరికి మొదట సంఘముల గురించి అవగాహన కల్పించాడు. 3 దినములు ఆయన బోధించిన బోధలు కానీ ఏది కానీ వారికి ఏ విధంగా కలిగించాలో ఆ విధంగా కలిగించాడు. ఎందుకు ఆ బోధలు కలిగించాడు? మరి వాళ్ళు కలిగించి వాళ్ళను వట్టి కడుపుతోనే పంపించచ్చు. ఈయన ప్రార్థన చేశాడు, ఈయన మంచిగానే ఉన్నాడు, కానీ ఖాళీ కడుపుతోనే బయటికి పంపించచ్చు. కానీ ఏమంటున్నాడంటే వారికి పునాది లేనందున వారు మూర్ఛబడి పడిపోతారేమో కనుక మీరే ఆహారం పెట్టండి. హల్లెలూయా. యేసు క్రీస్తు అంటే మీకు నాకు అందరికీ తెలుసు. ఆయన ఏం కార్యం చేస్తాడన్న విషయం తెలుసు. కానీ ఆ కార్యమును చేత పట్టుకొని, ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని నిలవడానికి వెనకాడుతాం. అంతేనా కదా? వెనకాడుతున్నారా లేదా? అందుకని ఆయన ఏమంటున్నాడంటే వారు మూర్ఛపోతారేమో అని వారికి సరైన భోజనం పెట్టుండి. మరి భోజనం ఎక్కడి నుండి పెట్టాలా? అంతమందికి ఎక్కడి నుండి భోజనం పెడతాం? ఎక్కడి నుండి పెడతాం? ఇది ఒక విషయం మనం అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. ఆయన అద్భుతం చేస్తాడు, ఆయన చేస్తాడు, ఏదైనా చేయగలడు, సమర్థుడు. కానీ అక్కడ మరి ఇంకొక చోటనేమో 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడు, అక్కడ ఒక అద్భుతం చేసిండు. ఆ విషయం మాట్లాడట్లేదు. అక్కడ జరిగిన సంఘటన వేరు, ఇక్కడ జరిగే సంఘటన వేరంటే ఇక్కడ జన సమూహమును ఏం చేస్తున్నాడంటే సంఘానికి సిద్ధపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? సంఘములో ఉండడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుకు సంఘములో ఉండడానికి సిద్ధపడుతున్నాడు అంటే సంఘము ఎత్తబడడానికి ఆయన రెడీ చేసుకుంటున్నాడు. హల్లెలూయా. కొద్దిమంది కావచ్చు, ఒకసారి కొన్ని విషయాల తర్వాత నేను చెప్తాను. భార్య భర్తలు ఇద్దరు నిద్రించుచుండగా ఒకరు ఎత్తబడతారట, ఒకరు విడవబడతారు. ఎందుకు విడవబడతారు?
వారి ఒకే సంఘానికి రావచ్చు, లేదా 2 సంఘాలకు వెళ్ళొచ్చు, ఏ సంఘంలో విడివిడిగా ఉండొచ్చు. కానీ వాళ్ళ బోధన విధానములు వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి వాళ్ళు ఎత్తబడతారు. వారు క్రీస్తుతో నడవడాన్ని బట్టి ఎత్తబడతారు. అంతేనా కదా? కనుక అయితే ఈ సంఘాన్ని గుర్తు చేసి ఆ సంఘములో ఏముండాలో అని, ఆ సంఘములో ఏముండాలంటే కడుపు నిండా భోజనం ఉండాలి. ఏం కావాలి ముందుగా? కడుపు నిండితే మళ్ళీ బయటికి పోయినప్పుడు మూర్చపోరు, ఇక పడిపోరు. అవునా కదా? ఆత్మీయ ఆహారం నీ కడుపు నిండా ఉన్నదనుకో, నువ్వు బయట పాపాన్ని చూసి పడిపో. ఏం చేయవు? గద్దించగలిగిన మాటలు, దేవుడంటే భయము కలిగిన మాటలు నీ ఈ హృదయంలో చొచ్చుకొని పోయినాయి అనుకో, నీవు తప్పు చేయడానికి జనికిస్తుంటా అంటావు. కానీ నువ్వు తప్పు చేస్తున్నావు అంటున్నావంటే నీది పులిసిన పిండి. రెండవది ఏం చెప్పాను? పులిసిన పిండి. ఈ పులిసిన పిండి గురించి 2 విషయాలు చెప్తా. చదవండి అక్క. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. అక్క 11 నుండి చదవండి. అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశమునకు సూచక్రియను చూపుమని ఆయన అడిగి ఆయన తిరస్కరింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక్రియ అనుగ్రహింపబడదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారి విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయాను. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయాను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడునని వారిని హెచ్చరింపగా. చాలు ఏమంటున్నాడు ఇక్కడ? పరిసయ్యుల పులిసిన పిండి. ఏమంట? ఈ పరిసయ్యుల పులిసిన పిండి అంటే ఇది విశ్వాసానికి సూచన క్రియ ఉంటుంది. పరిసయ్యులకు ఏందంటే దేవుడంటే ఏమిటో తెలుసు. వాళ్ళు అబ్రహామును విశ్వసించిన వారు, అబ్రహాము సంతానము గనక అబ్రహాముకు దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని వినుకుంటూ, తండ్రి గారి నుండి వినుకుంటూ వీళ్ళు వస్తున్నారన్నమాట. అంటే వాళ్ళ ఆస్తి. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నాగరాజన్న ఆస్తి ఉన్నది. ఆయన ఆస్తి ఎవరికి పోవాలి? వాళ్ళ కొడుకు కానీ, వాళ్ళ కూతురు కానీ, కుమారులకు పోవాలి. వాళ్ళు పోయిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళ పిల్లలకు పోవాలి. ఇది ఏమంటే తరతరములు పోతూనే ఉన్నది. ఇలా పోతుంటే ఏమున్నది? పునాది ఎక్కడ వచ్చిందా? ఈ ఇంత ఆస్తి ఎవరు సంపాదించాలంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఇది మా తాత ఆస్తి అని చెప్తారు. ఏమని చెప్తారు? వాళ్ళ పిల్లలు ఏం చెప్తారు? ఇది మా తాత సంపాదించిండే అంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు చెప్తే ఇది మా తాత ఇచ్చిండట, గుర్తున్నోడు అయితే చెప్తాడు. అయితే వీళ్ళకు గుర్తుండేది కనుక వీళ్ళు ఏం చెప్పేదంటే ఈ తరతరములకు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏం చెప్తున్నారు? అబ్రహాము తరతరములకు వీరు ఏం చెప్తున్నారంటే ఈ మాటలు చెప్పుకుంటూ వస్తున్నాడు. మన దేవుడు ఉన్నాడు, నన్ను పిలిచిన దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తా అన్నాడు, మనం ఆయన విశ్వాసం ఉంచాలి, ఆయనకి ఇన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, మనకు 613 ఆజ్ఞలు ఇచ్చాడు, ఈ ఆజ్ఞలను పాటించాలి, ఆయన మనల్ని ఇన్ని శ్రమల నుండి తీసుకొచ్చిండు బయటికి, ఇవన్నీ తీసుకురావాలని ఇవన్నీ కథ రూపకరంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. వీళ్ళందరికీ చెప్పుకుంటూ వస్తుండండి. ఇవన్నీ కూడా గ్రంథంలో రాయబడినాయి. అయితే వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు విని 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 విసుకొచ్చిందో ఏమో తెలియదు. లేకపోతే వాళ్ళు విని వినిగే మాకు తెలుసు, మాతోనే ఉంటాడు దేవుడు, మేమే రక్షింపబడినాం అన్న విషయం ఏమో తెలియదు. తెలిసి కపటత్వం కలిగిందట వీళ్ళు. ఏం కలిగింది? ఏందంట? కపటత్వం కలిగింది. ఈ కపటత్వం వల్ల వేషధారణ వచ్చేసింది. హల్లెలూయా. ఈ వేషధారణ ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం వస్తుండడం ముందెళ్తుంది. ఆ రోజు వాక్యంలో చెప్తే ఎంతమంది నిలబడతారో ఇక్కడ చూస్తాను నేను ముందుగా. హల్లెలూయా. నేను ఓపెన్ చెప్తున్నా, ఎంతమంది నిలబడతారో చూపుతాను నేను. ఎంతమంది ఇక్కడ నిలబడి కూర్చుంటారో వేషధారణ గురించి. ఇది ఆ పులిసిన పిండి గురించి ఆయన మళ్ళీ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? జనసమూహం, సంఘం గురించి చెప్పాడు. రెండవదిగా నీ జీవన విధానం ఎట్లా చూసుకోవాలో గుర్తుపెట్టుకో. ఈ శిశువులు ఏం చేస్తున్నారంటే ఏమి తిందామా, ఏమి తాగుదామా అన్న ఆలోచనలే వాళ్ళు ఉన్నారు. అయ్యా మరి మా దగ్గర ఏమి లేదు, ఈ ఏమి లేదా ఇట్లున్నది అనగానే ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? పరిసయ్యుల పులిసిన పిండి. ఈ పరిసయ్యుల పులిసిన పిండి అంటే వీళ్ళు తప్పుడు బోధలో ఉన్న పిండి. ఈ ఎగ్జాంపుల్ చిన్న మాట తాకేసి కొడతా. తప్పుడు బోధ అంటే ఎట్లా అంటే ఓ మాట చెప్తా, నువ్వు ఎట్లననుండు,
చర్చికి వచ్చి కూడా నువ్వు ఎట్లా ఆ రోజు విని మంచిగా విని ఆ పాస్టర్కి మంచి కానుకేసి ఆ చేసిపోయిన అన్న తనకో ఆ పాస్టర్ గారు లేవగానే ఏమైనా మారు మనసు గురించి కానీ ఏం లేదు. ఎందుకంటే మారు మనసు పొందిలుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీకు ఏ ఆశీర్వాదం వస్తున్నాయి ఈ ఆశీర్వాదం వస్తున్నాయి అని. మొన్న ఒకసారి నేను ఒక గంట సేపు ఒక వాక్యం విన్నా. వాక్యం చెప్తా అని పాస్టర్ అన్నాడు. ఒక్క వాక్యం తీసుకోలేదయ్యా, అన్నివే మాటలు. దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నా అంటాడు, ఇక్కడ అది జరిగింది ఇది జరిగింది అనుకుంటూ చెప్పుకుంటూ ఆ విధంగా వాళ్ళని దేవుడు దీవించాడు, మిమ్మల్ని దీవించాడా ఆ విధంగా. నేను లాస్ట్ కోపం వచ్చి నా మనసులో ఆపుకోలేక ఏదైనా ఒక వాక్యం అన్న తీసుకొని చెప్పచ్చు కదా. ఏం చెప్పినా ఏదో ఒకటి బైబిల్ ఒక వాక్యం అన్న తీసుకో, ఏదో ఎగ్జాంపుల్ తీసుకో, మీరు ఆశీర్వదించబడతారు ఏదో వాక్యం తీసుకొని దాని మీద చెప్పరాదు ఒక గంట అని నేను అన్నా. అయ్యో ఇది వాక్యం కాదా బ్రదర్ అంటారు. అది వాక్యం ఎందుకైతుంది? హెచ్చరిక మాటలు అవుతాయి. అందరు ఏం చేస్తున్నారంటే ఈ తప్పుడు బోధాల వాళ్ళది ఏంటంటే వాళ్ళ అన్ని హెచ్చరిక మాటలే. హెచ్చరికల వల్ల మనసు మారదయ్యా. హెచ్చరికల వల్ల నీ మనసు మారదు, నడవడిక మారదు. అర్థమైందా? బైబిల్లో వాక్యం ఏది ఉన్నదో అది నీవు నమిలి తింటే అప్పుడు మారుతుంది. ఏమైతుంది? నమిలి తినాల. తినేటప్పుడు అట కడుపుకు చేదుగా ఉన్నదట. ఏమున్నది? కానీ లోపలికి పోయినాక ఇంపుగా ఉన్నది. అర్థమవుతుందా? అయితే వీరికి ఏమున్నా అంటే వేషధారులుగా కపటమారంగా, అంటే నువ్వు ఎట్లా ఉన్నా గానీ నువ్వు ఇప్పుడైతే చర్చికి వచ్చినావు కదా, బయటికి పోయినాక నువ్వు తిన్నా తాగినా నీ ఇష్టానుసారంగా తిరిగినా గానీ నువ్వు మంచోడువేయా, నువ్వు మంచోని అన్నావు అనుకో, వానికి ఏమున్నది? పులిసిన పిండి. ఇక దేనికి పనికిరాని పిండి. పులిసిన పిండితో రొట్టెలు చేసుకుంటావా? లచ్చవా నువ్వు చేసుకుంటావా రొట్టెలు? తింటావా? అంతేనా? మరి లచ్చవ తింటదేమో చూడాలి మరి. ఈ పులిసిన పిండి అంటే మన జీవితములో దేవుని వైపు చూడకుండా వేరే వినే మాటలకు వాటికి ఆకర్షితులై, సుధాకర్ నిలబడు, వాటికి ఆకర్షితులై ఇదే జీవితం అనుకోవడం. గుర్తుపెట్టుకో, నేను ఏమి చేసినా కరెక్టే, నన్ను ఎవరు చూస్తలేరు, నేను ఏ నడకం నడికినా అప్పుడు లేదంటే అప్పుడప్పుడు దేవేందర్ లాగా అంబారు వేసినా కానీ ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోకున్నా కానీ ఇది అంటే ఇది దేని కిందకి వస్తుంది? పులిసిన పిండి. అంటే వేషధారులు ఆయన ముందుకు వచ్చి ఆయన సన్నిధిలో వేషధారుల వరే ఉండడము. అర్థమైంది? ఆ పులిసిన పిండితో పాటు మళ్ళీ ఏమని చెప్తున్నాడు అంటే ఏ రోజు పులిసిన పిండి అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? ఈ పులిసిన పిండి ఇలాంటి వేషధారణ, తప్పుడు బోధలో నువ్వు తిరుగుతున్నావు, తప్పుడు బోధలో నువ్వు పెరుగుతున్నావు అంటే, నీవు పులిసిన పిండి అయ్యావు అంటే నీలో ఏమవుతుందంటే వేషధారణ బయటకు వస్తుంది. ఈ వేషధారణ ఏమొస్తుంది తెలుసా? ఏమనుకోనంటే చెప్తా. ఓకేనా? చెప్పన్నా? అలంకరించుకొని దేవుని మందిరంకు రాకూడదు. మీకు అర్థం చేసుకోండి. అర్థమైందా? ఏం చేయకూడదు? అలంకరించుకొని దేవుని. అయితే ఏ రోజు పులిసిన పిండి అంటే రాజకీయము, అధికార దాహము, కపటత్వం. ఏమిటి? కొంతమందికి ఏమవుతుంది? ఈ పులిసిన పిండి వచ్చిన తర్వాత వీరిలో ఏమవుతుందంటే చర్చిలో వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకు ఒక అధికారం కావాలి. రాగానే చర్చిలకు రాగానే ఆ అధికారం వాళ్ళు కోరక ముందుగానే పాస్టర్ పిలిచిస్తాడు. హల్లెలూయా, అయ్యా నువ్వు ప్రెసిడెంట్గా ఉండు, నువ్వు సెక్రటరీగా ఉండు, నువ్వు సంఘ పెద్దగా ఉండు, నువ్వు ఈ సంఘ పెద్దగా ఉండు అని ఎవరు పిలిచిస్తారు? ఎందుకంటే అది ఏమిటి అంటే పులిసిన పిండి. అది ఏమిటి? పులిసిన పిండి కనుక ఏం చేస్తారంటే ఈ పులిసిన పిండిని కాపాడుకోవాలి. ఇది అసలే కుళ్ళిపట్టిన పిండి. ఈ కుళ్ళిపట్టిన పిండిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒక రాజకీయం మరపివ్వాలి. అందుకని ఏ రోజు పులిసిన పిండి, ఏ రోజు ఏమిటి? ఆయన అధికారం కలిగిన వాడు, ఆయనకు రాజకీయ దాహం కలిగిన వాడు. అర్థమవుతుందా? ఇయ్యగానే పదవి ఇయ్యగానే అయ్యో నాకు ఈ సంఘంలో ఇంత మంచి పదవి ఉన్నది, ఇక నాకు ఇది తప్పితే వేరే లేనే లేదు. అందుకని ఆయన 7 సంఘములు ముందుగానే ఎందుకు చెప్పాడు? 7 రొట్టెలని ఎందుకు చెప్పాను? 7 సంఘములని. ఈ సంఘములో ఈ పదవిని కోరుకొని ఉండే రాజకీయాలు ఉండే వాళ్ళు ఏ రోజు పులిసిన పిండి. హల్లెలూయా. ఇదే విషయాన్ని వీరికి శిష్యులకు చెప్తున్నారు. మీరు అలా ఉండకూడదురా నాయనా, మిమ్మల్ని అలా ఉండడానికి నేను తయారు చేయట్లేదురా బాబు, మీరు వేషధారుల్లో ఉండడానికి ప్రయత్నం చేయలేదురా బాబు, నీ ఇష్టానుసారంగా ఉండడానికి కాదు నేను చేసేది,
నీవు నా మాట వినాలే, నేను ఏ విధంగానైతే నడుచుకున్నానో నా నడవడికి మీరు చూస్తున్నారు కదా, నాలాగా నడవడానికి రా మిమ్మల్ని తయారు చేస్తున్నా అని చెప్పాడు. హల్లెలూయా. అర్థమైందా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటా. పూర్తి క్లారిటీ ఇవ్వకున్నా కానీ కొంచెం కొంచెం క్లారిటీ ఇస్తా. ఎందుకు కొంచెం కొంచెం క్లారిటీలు ఇస్తున్నానంటే, మీరు చాలా ప్రముఖులు వాక్యములు విని, నాకంటే విని విని విన్న వాక్యాలు ఉన్నాయి చాలా, అవునా కదా? అయితే వీరు ఈ కార్యములు చూసినాక కూడా వీళ్ళు ఇంకా బుద్ధిహీనంగానే మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారు? బుద్ధిహీనంగానే మాట్లాడుతున్నా అంటే ఆయనకి కోపం వచ్చి ఒక మాట అన్నాడు, ఇంతకు ముందు మీరు కార్యం చూడలేదానే, 5 రొట్టెలు 2 చేపలు చూడలేదానే, ఎందుకే మీరు ఆ ఉన్నదానికి ఆ పులిసిన దాన్ని పట్టుకొని ఇంకా ఎడతాను, ఒక్క రొట్టె ఉన్నది ఒక 2 ఉంది అన్నది ఎందుకు ఎడతాను, ఇప్పుడు నీ ప్రార్థన చేస్తే దీవించబడదా, నీకు రాదా అన్న విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? 19వ వచనం ఉంటుంది, 12వ వచనం, సారీ 19. మీరు కనులుని చూడరా, చెవులుని వినరా, జ్ఞాపకము చేసుకొనరా, నేను 5,000 మందికి 5 రొట్టెలను విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఏం చేసిండంట? ఎన్ని గంపలని చెప్పిండు? ఈ 12 గంపలు ఎత్తడానికి గల కారణం ఏందరికైనా? ఈ 12 మంది శిష్యులు. ఈ మర్మం ఎవరికి తెలియదు. అయ్యో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిండు, 12 గంపలు ఎత్తిండు, ఆ గంపల నిండా ఉన్నది అంటే, ఆ రొట్టె ముక్కలు ఉన్నాయంటే, ఈ క్రీస్తు చనిపోయిన ఆ రొట్టె ముక్కల గురించి సాదృశ్యం నువ్వు ప్రకటించడానికి మీ 12 మంది శిష్యులు మీరు 12 గంపలు ఎత్తలేదా అన్న విషయాన్ని మళ్ళా గుర్తు చేస్తున్నాడు. ఎందుకు ఎడుతున్నారా? ఏం తింటారా? ఏం తాగుతారా? ఊకే బాధలు ఎందుకురా మీకు? మీరు నన్ను చూడలేదా? ఇంతకు ముందు 5 రొట్టెలు ఇచ్చినప్పుడు, 2 చేపలు ఇచ్చినప్పుడు, వాళ్ళకు 5,000 మందికి భోజనం పెట్టినప్పుడు, 5,000 మంది ఆశీర్వదించినప్పుడు మీరు ఏం చేశారు? ఎక్కడ ఉన్నారు? అప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు మీకు తెలియదా? అంటే 12 గంపలు ఎత్తాం అంటే వాళ్ళకి అప్పుడు అర్థమైంది, లైట్ వెలిగింది. ఏం వెలిగింది? ఓహో, మేము కూడా ప్రార్థన చేస్తే అయిపోతుంది, అనవసరంగా మేము పులిసిన పిండి గురించి ఏ రోజు రొట్టెల వల్లే మేము ఆలోచిస్తున్నామే, నీతో ఉన్నాము కదా, మాకు కూడా మీరు రాజు కదా, మాకు కూడా అదే దాహం ఏదైనా పదవి ఇస్తారేమో అన్న విషయంలో ఆలోచిస్తున్నాం కానీ మా మనసు దేవుని వైపు తెప్పుతలేమని అన్న ఆలోచన అప్పుడు వీరికి కలిగింది. అర్థమైందా? మరి ఒకసారి వివరించి చెప్తా. వారికి ఏం కలిగిందంటే, ఈ కపటత్వంగా వేషధారణ తిరిగేది, అలా వేషధారులుగా ఇష్టం వచ్చినట్టుగా తిరిగేది, ఈ రాజకీయ దాహం. ఎందుకంటే ఈయన రాజు కదా, యేసుక్రీస్తు వారు రాజుగానే వచ్చిండు, ఆయన క్రీస్తు అన్న విషయం తెలుసు, ఆయనకున్న మంచి ప్రజల ఆదరణ కలిగే వరకు, ఆయనతో మంచి ఆదరణలో ఉన్నప్పుడు కలిగినప్పుడు వీళ్ళకు కూడా మంచి గౌరవం వస్తుంది కదా, అవునా కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఓ మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారితో తిరిగేటోళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళు తిరిగేటోళ్ళు పిఓ కానీ ఎవరు సంపడి ఉంటారు, వారికి కూడా ఎంత మంచి గౌరవం ఉంటుంది, అవునా కదా? ఇస్తారా? ఇయ్యరా? అవునా కదా? ఎవరైనా ఒక అధికారి ఉన్నప్పుడు, అధికారితో ఉన్నప్పుడు వీరికి కూడా అట్లాంటి రాజకీయ దాహం ఉన్నది, వీరిలో కూడా అలాంటిది ఉన్నది, గౌరవం రావాలని ఉన్నదేమో, ఇంకా మారు మనసు రాలేదేమో, వాళ్ళు ఇంకా సరైన సంఘంలో వాళ్ళకి అట్టబడతలేరేమో అన్న అధికారం వాళ్ళకు వచ్చినప్పుడు ఆయన ఈ మాటలన్నీ గుర్తు చేస్తున్నాడు. మళ్ళీ నీవు అలా ఎదురు చూడని అవసరం లేదు, నీ దగ్గరే కార్యం జరుగుతుంది, నీవే కార్యం చేస్తుందని మరల గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడు గుర్తు చేస్తున్నాడు? నీవు నా వైపు తిరిగిన ఎడల. దట్స్ ఆల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా బెతస్దాకి వెళ్ళిండు. ఆయన ఏం చేసిండు? ఓకేనా? అయిపోయిందా? పులిసిన పిండి గురించి అర్థమైందా? ఇంకేమైనా కావాలా? అంటే పైకి భక్తి గలగా నటించడము, హృదయంలో ఏంటంటే దీన్ని ఏమంటారు? హృదయంలో కపట హృదయం, అహంకారం, ఇంకా ఏమన్నా కొన్ని దాచుకోవడం నోట, అంతేనా కదా? అంటే వాళ్ళలో ఇంకా కపట హృదయం, అహంకారం అవన్నీ ఇంకా ఉన్నాయి శిశువులో, లేవని కాదు, చాలా మందిలో ఉన్నాయి. క్రైస్తవుల జీవితంలో కూడా చాలా మందిలో ఉన్నాయి. అర్థమైందా? బైబుల్ చెప్తున్నది చాలా మందిలో ఉన్నాయి. ఇవన్నీ మార్చుకోవడం. మూడో విషయాన్ని ఏం చెప్పిన నేను? మూడో విషయం ఏం చెప్పిన? గుడ్డి వారికి. బెతెస్దాకు వచ్చినప్పుడు గుడ్డివాడు ఉన్నాడు. గుడ్డివాడికి ఉన్నప్పుడు ఈ గుడ్డివాడికి 2 దశలుగా స్వస్థత ఇచ్చిండు. ఎన్ని దశలుగా? 2. మొదట స్వస్థత ఇచ్చినప్పుడు కొంచెం మస్క కనబడ్డది. ఇక చదువుకుంటూ పోతే లేట్ అవుతుంది. అక్కడ 2 దశలుగా మరలా అని ఉంటుంది చూడండి. అక్కడ మరలా అన్న విషయాన్ని చదవండి. మరలా అంటే నేను వచనాన్ని కూడా నేనే చెప్తాను. 23. అందుకు వారు
25లో ఉంటుంది. అంతటా అంతటా ఆయన మరలా ఆ, తన చేతులు వాని కనుల మీద ఉంచగా ఆ, వాడు తేర చూసి ఆ, కుదుర్చబడి ఉమ్. సమస్తమును తేటగా చూడసాగెను. ఓకే. 23 చదువుదాం. ఇది మరలా అన్నది. మళ్ళీ 23 ఆయన ఆ గుడ్డి, ఆయన గుడ్డివాని చెయ్యి పట్టుకొని ఇది మొదటిది. ఉరి వెలుపలికి తోడుకొని పోయి ఆ, వాని కనుల మీద ఉమ్మి వేసి ఆ, వాని మీద చేతులుంచి ఆ, నీకేమైనా కనబడుచున్నదా అని వాని అడగగా ఆ, వాడు కన్నులెత్తి ఆ, మనుషులు నాకు కనబడుచున్నారు, ఆ, వారు చెట్ల వలె నుండి ఉమ్. నడుచుకున్నట్లు నాకు కనబడుచున్నారని నేను. చాలు. ఏమందంట? ఏమన్నా కనబడుతుందా మనకి? స్వస్థత చేసిండు, తీసుకెళ్ళిండు, ఉమ్మి వేసిండు. అర్థమైందా? ఈ ఉమ్మి అంటే ఏంటంటే చెప్పనా, పాడైపోయిన దాన్ని మనం ఉమ్మేస్తాం. ఏదైనా చెడు దాన్ని ఏం చేస్తాము అంటాం. అవునా కదా? ఎవరైనా లొల్లి అయినప్పుడు కూడా "ఛీ, నీ థు" అంటాం. అంటామా? అంటామా? ఎంతమంది అన్నారు ఇట్లా? అలా ఒప్పుకోండి, ఎంతమంది అన్నారు? అందరికి అలవాడే కదా. అయితే పాడైపోయిన వాని జీవితాన్ని, గుడ్డివాని జీవితాన్ని కట్టాలని దేవుడు చూసి ఆ ఉమ్మి వేసి అది తీసి ఆయన కనులకు రాస్తే వాడికి ఏం కనబడుతుందంట? వాడు ఇంకా మనుషులు చెట్ల వలె కనబడుతున్నారట. అంటే వాని చేసే చూసే దృష్టి లోపం మారిపోయినది. వానికి ఏమైపోయింది? కొంతమందికి ఎంత చెప్పినా కానీ మారమని. ఎంత చెప్పినా మారతారా? కొంతమంది దెబ్బ కొట్టిన తర్వాత మారతారు. కొద్ది మంది ఏమో ఎంత చెప్పినా మారకపోతే దేవుడు ఈయనకే మళ్ళీ ఒక్కసారి కనికరం కలిగిందేమో, మరలా తీసుకొచ్చిండు రెండోసారి. అర్థమైనా? మరలా తీసుకొచ్చి మరలా ముట్టి చేసిండు. దేవుడు చెప్తున్నాను, దేవుడు ఒక్కసారి చెప్పినప్పుడు దాన్ని మనం విని దాని ప్రకారం మారితే రెండోసారి చెప్పచ్చు. నేనేం చేస్తా, ఎవరికైనా 3 సార్లు చెప్తా, 3 సార్ల తర్వాత చెప్పను. నేను నాగరాజన్ వాళ్ళకైతే 2 సార్లు చెప్పిన. ఎన్నిసార్లు చెప్పినా? మూడోసారి చెప్పను. నేను మూడోసారి చెప్పను. మీకు చాలా మంది తెలిసే తెలియదు. దేవుడిచ్చే అవకాశం 1, 2. రెండోసారి ఇచ్చినప్పుడు వాని కనులు తెరవబడింది. అప్పుడు వానికి అర్థమైపోయింది, అయ్యా ఓకే రైట్, అర్థమైపోయింది. ఆయన అర్థమైపోయి ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్దాం, అందరికి చెప్దాం అనుకుంటే ఆయన ఏం చేసిండంటే, ముందు ఊరికి కాదురా భయ్, ముందు నీ ఇంటికి వెళ్ళి హల్లెలూయా, నీవు వచ్చినప్పుడు మొదట నీ ఇల్లును చక్కబెట్టుకోవాలి. ఈ 3వ విషయం ఏం చేయాలా? నిలబడు ప్రభాకర్, నిలబడు, అందరు నిలబడండి. మొదట వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, రెండోసారి దేవుడిచ్చే అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇల్లును చక్కబెట్టుకోవాలా. అక్కడ ఉంది, ఇంటికి వెళ్ళమని ఉన్నదా లేదా? ఒక చదువుతా అందరికి అర్థమవుతుంది. నీవు ఊరిలోకి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాని పంపివేసెను. ఏం చేసిండంట? ఊర్లోకి వెళ్ళకపోవద్దు, అవసరం లేదు. ఊరు నిమిత్తం నీకు అవసరం లేదు. ఏం నిమిత్తము? ఊరు నిమిత్తం నీకు అవసరం లేదు. మొదట నీవు స్వస్థత పొందుకున్నావు. నీ జీవితము ఏమిటి? ఉమ్మి లాంటి నీ జీవితం. గుడ్డివాడికి ఏముంటదిగా? దేనికి పనికిరానాడు గుడ్డివాడు అంటే, అంతేనా కదా? చాలా మంది జీవితాలు కూడా మనం చూడడానికి మంచిగానే ఉన్నాం కానీ మన జీవితం గుడ్డిగానే ఉన్నది. ఉన్నదా లేదా? ఒప్పుకోరా? ఒప్పుకుంటున్నారా? మన జీవితాలకు గుడ్డితనమే కలుగుతున్నది. ఆ గుడ్డితనము నుండి ఒక్కసారి చేశాడు దేవుడు, దాన్ని నువ్వు వేయలేదు. రెండోసారి మరలా ఇప్పుడు నీ యొద్దకు వచ్చాడు. హల్లెలూయా. ఈ రెండోసారి వచ్చి ఆయన చెప్పుతున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు నువ్వు సరి చేసుకొని నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకున్నాలి. ఏం చేయాలా అంటే నీ కుటుంబము గురించి నీ ప్రార్థన, నీ కుటుంబములో దేవుడు చేసిన మేలులు నీ కుటుంబంతో ఒకరితో పంచుకోవాలి. హల్లెలూయా. ఏం చేస్తామంటే అప్పుడప్పుడు నేనేం చేస్తాను, నేను అమ్మగారు ఏం చేస్తామంటే అప్పుడప్పుడు ఇట్లా జరిగింది వాక్యం చెప్పినా కానీ ఈ వాక్యాన్ని కానీ అప్పుడప్పుడు మేము డిస్కషన్ చేసుకుంటాం ఇంట్లో. ఏం చేస్తాం, నేనే పోయినప్పుడు నేను అడుగుతా, నీకు ఇవాళ వాక్యం ఎట్లా అనిపించింది అన్న? మనం పోయిన వారం చెప్పిన కదా, ఆ వాక్యం ఎట్లా అనిపించింది, ఏదనిపించింది అంటే ఇక్కడ దాకా ఇట్లా మంచిగా అనిపించింది, ఇక్కడనేమో ఇట్లా మారింది, ఇక్కడికి ఇంత సరి చేసుకో అని చెప్తున్నాడు. అంటే డిస్కషన్ చేసుకుంటాను. దానివల్ల మనకి ఇంకా కొంచెము
అభివృద్ధికి అయితే అంటది. దాని ద్వారా కుటుంబంలో ఏమో జరుగుతుంది, కుటుంబంలో వాక్య డిస్కషన్ జరుగుతుంది, దేవుని డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడు, ఎవరు అయితే ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడా లేదా? ఇద్దరు ముగ్గురు నామమున చెప్పబడి ఏకీభవించిన వారి మధ్యలో చెప్పబడి ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని మన దేవుని నిత్యము స్తుతించి కరములు ఎత్తేదం. ఆయనే నా సంగీతము బలమైన కోటయు జీవాధిపతియో ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించేదను. ఆయనే నా సంగీతము. అర్థమవుతుందా? నీవు ఇంటికాడ డిస్కషన్ చేసుకున్నప్పుడు నీ కుటుంబంలో నీ భార్యతోనగా నీ భర్తతోనగా నీ పిల్లలతోనో చేసినప్పుడు అక్కడ ఇద్దరు ఉన్నప్పుడు ఆ ఇద్దరులో ఉన్నప్పుడు కానీ లేదా ముగ్గురు ఉన్నప్పుడు ఆ ముగ్గురులో కానీ అక్కడ యేసుక్రీస్తు వచ్చి 4వ వ్యక్తి కూర్చుంటాడు, లేదా ఇద్దరు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వచ్చి 3వ వ్యక్తిగా కూర్చుంటాడు. కూర్చొని మీ దాన్ని విని ఓ నా కుమారుడు సమయం వృధా చేయకుండా నా గురించే మాట్లాడుకుంటున్నాడు కదా అన్న సంతోషిస్తున్నాడు. దేవునికి కావాల్సింది అదేనయ్యా, ఇంకేం అడగలేదు. అర్థమైందా? ఓ నాకు ఒకటి ఇది పోయి లేకపోతే నాకు అది అని ఆయన అడగట్లేదు. ఏమడుగుతున్నాడు? జస్ట్ నీ నోటితోని ఏం చేయాలా? వ్యర్థమైన మాటలు కాకుండా, పులిసిన పిండిది కాకుండా, ఏ రోజు పిండి కాకుండా ఏం కావాలా? మంచి పిండి కావాలంటున్నాడు. హల్లెలూయా. మంచి పిండి కావాలంటున్నాడు. అయితే ఇలా చెప్పిన తర్వాత ఇలా ఇలా వెళ్ళిన తర్వాత పేతురుకు ఈయన ఒక మాట చెప్తున్నాడు ప్రభువుల వారు. ఈ శిశువులను పిలిచి ఏమని చెప్తున్నాడు అంటే 27 నుండి చదువుకున్నాం. 27 నుండి యేసు తన శిష్యులతో పిలుపుదైన కైసరియలో చేరిన గ్రామములకు బయలుదేరెను. గ్రామ మార్గంలో నుండగా నేను ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాను. అందుకు వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన మీరైతే నేను ఎవరని చెప్పుచున్నారని వారిని అడగగా పేతురు నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను. అప్పుడు తన్ను గురించిన ఈ సంగతి ఎవరితో చెప్పవద్దని ఆయన వారికి ఖచ్చితముగా చెప్పెను. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప ఆరంభించెను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని చాలు ఆపుదామా. మొదట ఏమంటున్నాడంటే శిశువులను పిలిచి అయ్యా ఇన్ని సూచక క్రియలు, కూర్చోండి, ఇన్ని సూచక క్రియలు, థ్యాంక్ యూ అందరు నిలబడ్డాను, మీ అందరికి ధన్యవాదాలు, మీ వారి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ శిష్యులను అందరిని పిలిచి ఇప్పుడు నేనున్నాను, నేను మీ అందరిని పిలిచి అసలు నా గురించి మీరేమనుకుంటున్నారయ్యా, ఈ లోకం ఏమనుకుంటున్నదా, బయట ఉన్నారనుకో మీరేమని చెప్తారు, మీరైతే ఏమని చెప్తారు నా గురించి చెప్పండి. ఏదో ఒక మాట చెప్పండి, నేను చెప్తా. వాక్యం చెప్పడానికి ఏమనుకుంటారు మీరు? అమ్మ మంచి దైవజనుడు అంటాను, మీరు చెప్పండి. పాస్టర్ గారు మంచి వాక్యం బోధిస్తారు అనుకుంటాం, ఇదే అనుకుంటాం. అయితే యేసుక్రీస్తు కూడా డౌట్ వచ్చేసింది ఆయన గురించి. ఏమొచ్చింది? ఆయనతోనే ఉంటున్నారు కదా, ఇప్పుడు మీరందరూ నాతోనే ఉంటున్నారు కదా, అందుకని డౌట్ వచ్చేసింది. అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు, వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, బయట వాళ్ళు. అర్థమైందా? మానవులకు వచ్చే సహజమైన డౌట్. ఏమనుకుంటున్నారంటే కొద్దిమంది అన్నారట, బాప్టిజం ఇచ్చే ఏ రోజు చంపించిండు కదా, ఆయన మళ్ళా మృతుల నుండి లేచి వచ్చిండయా, ఆయన్నే అని మేము అనుకుంటాము.
ఇంకోలేమో కొద్దిమంది ఏమనుకుంటారు అంటే ఏలియా అద్భుతాలు చేసిండు, ఆశ్చర్య కార్యాలు చేసిండు కదా, ఏలియా చనిపోయిండు కదా, ఏలియా మరలా వస్తా అని చెప్పిండు కదా, ఆ ఏలియా అని అనుకుంటున్నామయ్యా, ఆ ఏలియా పోయిండు కదా అక్కడికి మేఘాలకి ఎత్తుకపోయిండు, ఆయన వచ్చిండు ఆయన అనుకుంటున్నామయ్యా అన్నాడు. అయితే వాళ్ళందరూ ఇది అనుకుంటానులయ్యా, పక్క పంటోళ్ళందరూ మామూలుగా నార్మల్ పాస్టరు, ఆ పాస్టర్ ఈ పాస్టర్ అనుకుంటాను, అది వదిలేసేయండి, నార్మల్ పాస్టర్ నార్మల్ గా అది వదిలేసేయండి. మరి మీరేమనుకుంటున్నారు? ఈయన అనగానే వెంటనే పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు క్రీస్తు అని. నీవు క్రీస్తువు అనగా నీవు అభిషేక్తుడవు, నీవు దేవుని కుమారుడవు, హల్లెలూయా, నీవు దేవునితో నడిపించబడేవాడివి అన్న విషయాన్ని పేతురు ఎరిగాడు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సంఘములో సంఘములో ఉండే మనుషులు పాస్టర్ను ఎరగడం చాలా ప్రాముఖ్యమైన విషయం. గుర్తుపెట్టుకోండి. ఎవరిని? పాస్టర్ నాయకుణ్ణి ఎరగడం చాలా ప్రాముఖ్యమైనది. పాస్టర్తో నడవడం చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఆయన అన్నాడు, ఈ విషయాన్ని మీ దగ్గరనే ఉంచుకోండి, మరలా ఎవరితో చెప్పవద్దు. హల్లెలూయా. ఎందుకు అంటే వేరే వాళ్ళు అనుకున్న విషయాలేమో ఏమనుకుంటున్నారు వాళ్ళు, బయట వాళ్ళు నార్మల్ పాస్టర్ అంటే ఇంతకుముందు యోహాను వచ్చిపోయింది కదా, యోహాను ఏ రోజు పంపించిన ఆయనే మళ్ళీ తిరిగి వచ్చాడు, లేకపోతే ఏలియాని మనం చూసినామా, ఏలియా మరలా అత్త అన్నాడు, ఆయన పోయిండు, అప్పుడు మస్తు అద్భుతాలు చేసాడు, ఆయన్ని అనుకుంటున్నామయ్యా, నువ్వు దేవుని కుమారుడు మేము అనుకుంటున్నామా? అనుకోలేదు, వాళ్ళకి ఆలోచన రాలే. కానీ వీరికి వచ్చింది, పేతురుకి వచ్చింది. హల్లెలూయా. పేతురుకి వచ్చినప్పుడు మళ్ళీ పేతురుకి ఈ విషయం తెలియగానే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఆయన గురించిన ఇంకొక మర్మం వీళ్ళ ముందటేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ మనిషి కుమారుని మీరు తెలుసుకున్నారు, ఈ మనిషిగా వచ్చిన వాణ్ణి, అర్థమవుతుందా? నువ్వు దేవుడని నువ్వు గ్రహించావయ్యా, ఈ మనిషిగా వచ్చిన వాణ్ణి, మంచి బోధకుడుగా మంచి గురించిన వాడే, ఈ మనిషినికి ఏం జరుగుతుందంటే ఇక ఫ్యూచర్ చెప్తున్నాడు. ఇక ఏం చెప్తున్నాడు? ప్రవచిస్తున్నాడు. 3 దినములు హల్లెలూయా కొట్టబడతారు, రాయబడతారు, అది ఇది అన్నప్పుడు ఈయనకేమొచ్చిందంటే పేతురు కొంచెం ఎగ్జైటింగ్ వచ్చేసింది. ఏమొచ్చేసింది? ఎగ్జైటింగ్ వచ్చేద్దా దేవేంద్ర ఇట్రా. ఎగ్జైటింగ్ వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన పైకి ఎగ్జైటింగ్ వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ పేతురు ఏం చేస్తున్నాడంటే ప్రభువా నీకు దూరం అవును కాక ఏమంటాడు? ఎందుకంటే ఇంతకుముందు పులిసిన పిండి గురించి చెప్పిండు కదా, అర్థమవుతుందా? ఇంతకుముందు ఎట్లుండాలో ఏం కథ అన్నది పులిసిన పిండి అని చెప్పిండు కదా. అందుకనే వాక్యాన్ని స్టెప్ బై స్టెప్ గా చెప్తున్నాను నేను. బాగా ఏం చెప్పినా మీరు పులిసిన పిండి లాగా ఉండకండి, మీ దగ్గరనే కార్యం జరుగుతుంది అనగానే ఈయనకి ఏమొచ్చింది? అప్పటికే మారు మనసు వచ్చేసింది. అంటే ఈయన కూడా ఏది బంధిస్తాడో ఏది చేస్తాడో అన్న విషయానికి తెలిసిపోతుంది. అందుకని ఏం చేస్తున్నాడు? యేసునే గద్దిస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ఉందా లేదా? పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను. ఏం చేద్దంట? యేసు చెయ్యి పట్టుకొని గద్దింపసాగని. ఏం మాట్లాడుతున్నారు ప్రభువా? మీరు చచ్చిపోవడం ఏంది, మీరు లేవడం ఏంది, అసలు ఏం మాట్లాడుతున్నారు? అది మీకు దూరం అవును కాక, అసలు ఏం మాట్లాడుతున్నాడు అన్న కాడికి వచ్చేసింది. ఎందుకు? ఈయనకి ఎందుకు వచ్చింది అన్నమాట? ఈయనలో పులిసిన పిండి ఉన్నదా తెలియదు, ఏ రోజు పిండి ఉన్నదా తెలియదు. కూర్చో, థ్యాంక్ యూ. ఏమున్నదో తెలియదు కానీ చెయ్యి పట్టుకొని యేసు ప్రభునే మళ్ళీ గద్దిస్తాడు. ఇక యేసు ప్రభుకి ఏమనిపించింది? ఆయన వచ్చిన పనే నాకు, ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన పనే అది రా బాబు, అర్థమైందా? నేను స్టార్ట్ చేసిన పనే ఇది. ఆయనకి ఏం చేసి, ఏ సాతానా అవునా కదా? ఎవరన్నా ఒకవేళ ఏమయ్యాక సంఘానికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు, ఇట్లా పోతున్నావు ఏందంటే, ఎందుకు నీకు వచ్చిన మారు మనసు వచ్చిందని ఒకసారి అన్నని అడిగిన అనుకో, అప్పుడు అన్న ఏం చెప్తాడు కదా, ఏ సాతానా వెనుకకు అంటాడా ముందుకు రా అంటాడా? చెప్పాలి, చూడాలి. హల్లెలూయా. అంటే మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది మనకు నవ్వినట్టు అనిపిస్తుంది కానీ మన జీవితానికి చాలా రిలేటివ్ ఉండదు అనమాట వాక్యం. అర్థమవుతుందా? ఏ వాక్యమైనా ప్రతి వాక్యము ప్రతిదీ ఏంటంటే మన జీవితాన్ని ఏ విధంగా నడపాలో అన్న విషయాన్ని మనకు తెలియపరుస్తూ చెప్తున్నారు. అయితే ఈయన చెప్తున్నాడు ఓకే ఆయన చెప్పింది. అయితే ఈయన విషయం ఏమున్నదంటే ఈయన ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తునే గద్దిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు ప్రేమ ఎక్కువ అయిపోయింది. ఏమి ఎక్కువైపోయింది? ప్రేమ. యేసుక్రీస్తు మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఇప్పుడు మనకు ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏదైనా జరుగుతుందంటే మనం తట్టుకుంటామా? ఏమో మరి ఏమంటారో ఏమో. ఇప్పుడు ప్రేమ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే జ్వరం వచ్చింది నాకు, బాధపడేదా అమ్మగారు.
ఏం చెప్తుంది ఇక నైట్ అంతా ఆమె బాధపడతాను, నేను నాకేమైతే నేనంటా అంటే ఇక దూర్చుకుంటా, ఇక కొంచెం జ్వరం అంతా కూడా తట్టుకోవా నువ్వు, ఇక కొంచెం జ్వరం అంతా తట్టుకోవా అని ఒకటే కాలు నొప్పుడు, ఒకటే బాధ. ఎక్కువ ప్రేమ ఉంటే ఏముంటది అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా, మీకు అర్థమయ్యే విధంగా. మీకు కూడా ఉన్నదిలే, మీకు కూడా మీ అందరి మీద ప్రేమలు పిల్లల మీద ఉన్నాయి లేవని అంటలే, కానీ మీకు అర్థమయ్యేటట్టుగా మమ్మల్ని తీసుకునే ఎగ్జాంపుల్, వేరేది అనుకోకండి, అర్థమైందా? కనుక అయితే ఆయనకు ఉండే వరకు ఆయన ఏం చేసిండంటే, ఏ సాతానా, ఎందుకంటే ఇది జరగవలసి ఉన్నది, పక్కకు పో అని చెప్పేసాడు. ఏమన్నాడు అంటే ఆయనలో సాతాను దూరుతున్నది. కొద్ది మందిలో సాతాను దూరి నువ్వు అది కాదా చేసేది, ఇది కరెక్ట్ చేయంటే ఇక్కడ బైబిల్లో ఉండేది ఒకటి, వారు చేసేది ఇంకొకటి. అర్థమవుతుందా? బైబిల్లో ఉండేది ఒకటి, వారు చేసేది ఇంకొకటి. అందుకని వాళ్ళది ఏంటంటే పులిసిన పిండి అవుతుంది, ఏ రోజు పిండి అవుతుంది. హల్లెలూయా. కానీ మనది అలా ఉండకూడదు. హల్లెలూయా. మనది ఏమి ఉండకూడదు, మనది అలా ఉండకూడదు. అయితే ఈయన అదే విధంగా చెప్తూ ఏం చెప్తున్నా అంటే, మనిషి కుమారుడు 3వ దినమున మనుషుల చేతికి అప్పచెప్తాడు, ఆయన లేవబడతాడు, కనుక నేను మిమ్మల్ని తయారు చేస్తున్నా అన్న విషయాన్ని వీళ్ళకి గుర్తు చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. మరి ఏ లేఖనాన్ని పట్టుకుని ఆయన మళ్ళీ చెప్తున్నాడు అంటే, వీరిని మళ్ళీ ఆలోచించుకోవాల్సిన విషయం వచ్చింది. ఏమనంటే యెషయా గ్రంథాన్ని గుర్తు చేసుకోవచ్చు, హోషేయ గ్రంథాన్ని గుర్తు పెట్టుకోవచ్చు. రాసుకుంటే చెప్తా. యెషయా 53వ అధ్యాయం ఉందనుకో, 53వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఆయన మన అతిక్రమలను బట్టి చాలు. కీర్తన 16:10. లేకపోతే హోషేయ ఇంకొకరు తీసండి, హోషేయ 6:2 ఒకరు తీసి పెట్టుకోండి. 10 18 చూడండి ఒకసారి. 18-16 నీవు పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు అని ఉంటది. చదవండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. ఏందంట? పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు అంటే యేసు క్రీస్తు వారు పరిశుద్ధుడు కనుక ఆయన కుళ్ళిపోలేదు. ఆయన లేచిన తర్వాత జీవ మార్గమును బోధించాడు. ఏం బోధించాడు? నేను ఒకసారి మీకు వాక్యం చెప్పుకుంటూ ఒక ఆమె చనిపోయి అమెరికాలో మళ్ళీ బ్రతికింది. 8 నిమిషాలు చనిపోయింది. 8 నిమిషాలకే ఆమె అక్కడ కొన్ని వందల సంవత్సరాలు ఉన్నట్టు అనిపించింది ఆమె. కానీ చెప్పిన ఇక్కడ 8 నిమిషాలు అయితే అక్కడ 100 సంవత్సరాలు అవుతుందని మీకు ఇంక్లూడింగ్ వీడియో కూడా చూపించిన. గుర్తుందా? గుర్తుపెట్టు. అయితే పరిశుద్ధుల హృదయం ఏమంట దేవుని గురించి ఆయన చెప్తున్నాడు. ఈ ప్రవచనాలందరి హోషేయ 6:2 అది కూడా చూద్దాం. ఇవన్నీ నెరవేర్చే సమయం వచ్చిందయ్యా, కనుక ఈ మనుష్య కుమారుడు నీవు నమ్ముతున్న దేవుని కుమారుడని నన్ను ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో పేతురు, నీవెప్పుడైతే నమ్ముతున్నావో నాకు శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ కలిగినప్పుడు నేను మరలా లేస్తా, నేను కుళ్ళి పట్టిపోను, నేను లేస్తా, నేను లేచి నేను మళ్ళీ ఆరోహణం అయిపోతున్నా. అక్కడ నేను మీకు స్థలాన్ని సిద్ధపడతా, మీ కూడా అవుతా. నేను వెళ్ళిన తర్వాత ఆ భారం మీ మీద ఉన్నది. అర్థమవుతుందా? చాలా మంది చెప్పరబ్బా సువార్త. గుర్తుపెట్టుకోండి, సువార్త అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే, నీవు నాతో నేర్చుకున్న విషయములు, ఏంటి నేను ఏ విధంగా ఉండమని చెప్తున్నాను ఆ విషయములు, అవి నీకు మంచిగా అవుతున్నాయా లేదా వాటిని సరి చేసుకొని చూసి 1-2 సార్లు చూసుకొని, అందుకనే రాసుకోమనేది 1-2 సార్లు చూసి ఇది బైబిల్లో ఉన్నదా లేదా అని చూసి ఓకే ఈ అబ్బాయి చెప్పింది సరి అయినది అన్నప్పుడు దాన్ని నువ్వు ఇతరులకు చెప్పడమే. హల్లెలూయా. అదే విషయాన్ని ప్రభువుల వారు శిష్యులకు నేర్పిస్తున్నాడు. నేర్పించినప్పుడు ప్రభువునే ఈయన గద్దిస్తే, పేతురు గద్దిస్తే ఆయనను సాతానా దూరం పో అని చెప్పి మళ్ళీ విషయాలు చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఈయనకు పాత లేఖనంలో ఈయన గుర్తొచ్చేస్తున్నాయి. హల్లెలూయా. ఏం గుర్తొస్తున్నాయి? పాత నిబంధనలు అబ్రహాముకు, ఇసాకు, యాకోబు వాళ్ళకు ఉన్నప్పుడు ఏమైతే చెప్పాడో అందుకని అంటాడు కదా, నా దినమును చూడాలని అబ్రహాము ఎంతగానో సంతోషించుండు, చూసి ఆనందించుండు. అబ్రహాము ఇప్పుడు ఈయన యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడు అన్నది ఈ దినాలన్నీ చూపించిండు ఆయన.
ఎప్పుడు చూయించుండు? 18వ అధ్యాయంలో ఆయన దగ్గరికి భోజనం చేయడానికి వచ్చినప్పుడు చూయించుండు. నా అబ్రహాముకు నేను చెప్పక మానుదునా? అర్థమవుతుందా? నా కుమారుడు నీ జీవితాన్ని కూడా దేవుడు ఈ రోజు నీకు చూపించబోతున్నాడు. నీ పిల్లల జీవితాన్ని కూడా నీకు చూపించబోతున్నాడు, ఏ విధంగా ఉండాలన్నది. హల్లెలూయా. కనుక నీవు ఈ రోజు నుండి ఏం చేయాలంటే, పులిసిన పిండి కాదు, హేరోదు పిండి కాదు, దేవునిపై నమ్మకం ఉంచి బైబుల్లో ఏమున్నదో దాన్ని పట్టుకొని నువ్వు ముందుకెళ్తే నీవు ఆశీర్వదించబడతావు. దట్స్ ఆల్. అంతకంటే నేను ఇంకొక మాట కూడా సింపుల్ చెప్పు. ఈ ఆశీర్వదించబడాలి అంటే, ఇవి చేయాలంటే బైబుల్లో ఏమున్నది, ఏం ఎరిగింది, ఎవరిని వెంబడిస్తున్నావు, వీరు ఎవరిని వెంబడిస్తున్నారన్న విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఈ వెంబడింపు చాలా ప్రాముఖ్యమైనది. అందుకని 7 సంఘంలో ఏ సంఘంలో ఉండాలన్నది చాలా ప్రాముఖ్యమైనది. 7 సంఘములు ఆయన నిర్మించాడు, 7 దీపస్తంభములు నిర్మించాడు, దానిలో మళ్ళీ వేరుపరిచాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ సంఘములో ఉండాలి, ఏ సంఘంలో నువ్వు ఏర్పరచబడాలి, ఎవరితో నడవాలి అన్న విషయం గురించి నేను గద్దించి చెప్తా అంటే మీకు కొంచెం బాధ కలుగుతుంది కావచ్చు, కానీ మారడం వల్లనే మనకు ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు వారు ఏ విధంగానైతే ఉన్నాడో ఆ విధంగా మనము కూడా మారాలన్నది ఆయన ఆశ. ఏమాశ? అయితే ఆయన చెప్తున్నాడు, నేను మరణం 31-38 వరకు లాస్ట్ అయిపోయింది. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యుద్ధకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలని తన ప్రాణమును రక్షించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. గుర్తుపెట్టుకోండి, నన్ను వెంబడించగోరదగినవాడు. ఈ విషయాన్ని చిన్న ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా తాకేనట్టుగా మీకు చెప్పి వదిలిపోతా. చాలా మందికి నేను పూసేస్తాను, ఇక ఇంకా చాలా సేపు మీరు వినలేరు. చాలా మందికి సువార్త చెప్పడానికి మోమాట పడతారు. ఏం చేస్తారు? తన సిలువని ఎత్తుకొని, ఏమన్నది అక్కడ? నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తగ్గించుకొని సిలువనెత్తుకొని. తన సిలువనన్నదా ఏమన్నదక్క? తన సిలువనెత్తుకొని. ఏందంట తన సిలువ అంటే ఏమిటి? యేసుక్రీస్తు వారు ఆయన సిలువ మీద ఆయన భారాన్ని మోపి దాని మీద విరగొట్టేసిండు. ఇప్పుడు అదే సిలువను మనం ఎత్తుకొని, కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకోవడానికి మోమాట పడతారు. వాళ్ళు ఒక హిందువులాగానే ఆచరిస్తుంటారు, ఒక హిందువులాగానే తిరుగుతుంటారు. అర్థమైనా? ఈ విషయాన్ని వాక్యం అయిపోయినాక చెప్తాను. మళ్ళీ ఈ వాక్యంలో చెప్తే బాగుండదు, నాది ఆన్లైన్ పోతుంది కాబట్టి. కనుక ఏం చెప్తున్నానంటే, అన్నిటిని చేసేసుకొని వదిలేసుకొని ఉండి నీ ప్రాణం పోయిన మంచిదే, కానీ నువ్వు క్రీస్తును వదలకుండా నిజాయితీగా పట్టుకొని నిజమైన సంఘములో నీవు ఎట్లా ఉన్న నువ్వు దినదినం కృషించిపోతున్నా గానీ ఆయనను పట్టుకొని ఉంటే అప్పుడు నిన్ను లేవనెత్తాడు. చూసి ఏం చేస్తాడు? చూసి 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 లేవనెత్తాడు. అట్లా కాకుండా నువ్వు మనుషులు చేసినట్టుగా ఇష్టం తిరిగి వాళ్ళతోనే ఉండి నీ ప్రాణంను రక్షించుకోవాలి, నా ఇంటికి ఎవరెత్తరో రారో అనుకున్నట్టు వాళ్ళతోనే తిరిగితే, వాళ్ళతోనే ఉంటే నీ ప్రాణాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు. ఏం చెప్తున్నావు అంటే, నువ్వు మారు మనసు లేకుండా ఇంకా అదే లోకంలో తిరిగితే నీ మరణానికి నీవే పాత్రుడు అవుతున్నావు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న ఒక పాస్టర్తో మాట్లాడిన దేవేంద్ర ఉన్నప్పుడు. ఆ పాస్టర్కి 85 సంవత్సరాలు. ఎన్ని చెప్పినప్ప? 85 సంవత్సరాలు. మొన్న గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ చేసుకున్నారట వాళ్ళ పెళ్లి రోజు. వాళ్ళ పిల్లలు సస్పెండ్ ఇచ్చినట. ఆయన 40 సంవత్సరాలప్పుడు క్రీస్తు నమ్ముకున్నాడట. అప్పుడు చనిపోవలసిన వాడు, 40 సంవత్సరాలప్పుడు చనిపోవాల్సిన. ఆయన క్రీస్తు నమ్ముకున్నప్పుడు దేవుడు ఇంకా 45 సంవత్సరాలు ఎక్కువ ఇచ్చిండు ఆయన. అంటే 85 సంవత్సరాలు బతికిండంటే చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇంకా క్రీస్తు గురించి ఇంకా పరిగెత్తున్నాడు. అంటాడు, మీ కిలోమీటర్లు ఎన్ని ఉంటాయి, జస్ట్ వాక్యం చెప్పడానికన్నా నేను వస్తానే, నన్ను విలువ అంటాడు. ఎట్లా బతిలాడతాడంటే ఆయన అట్లా బతిలాడతాడు. నాకు ఆయన చూస్తే మస్తు ఇష్టం అనిపించింది. ఆయన ఎట్లా అంటున్నా కానీ ఆయన క్రీస్తును వెంబడించింది కాబట్టి ఆయన ఆయుష్ పెరిగింది. గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏమంటున్నాడు? సిలువను వెంబడించగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని. ఏంటంటే నీ బంధువులకే నువ్వు క్రైస్తవుడు అని తెలియదు. గుర్తుపెట్టుకో.
నీ బంధువులకే నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావు అన్న విషయం తెలియదు. నీ ప్రాణ స్నేహితులకే నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావు అని తెలియదు. నేను నిన్న పోతే, నేను వెళితే వివేర హోటల్లో ఆగిన, నాతో ఉండేవాళ్ళు అని ఇంకా నేను చాలా మందికి డ్రైవింగ్ పోయినా, ఆ డ్రైవింగ్ పోయిన వాళ్ళు అందరూ చాలా మంది కలిసి, డ్రైవర్స్ కలిసి, ఓనర్స్ వాళ్ళు కూడా కలిసి చూసి రంజిత్ అనగా రంజిత్ అన్న హాయ్ సార్ అందరు బాగున్నారా సార్ అని నేను అడుగుతుంటే రంజిత్ మళ్ళీ వచ్చినావా, నువ్వు పాస్టర్గా చేస్తున్నావు అన్న విషయం తెలిసిందే నాకు. నువ్వు పాస్టర్గా చేస్తున్నావట కదా, ఎట్లా ఉన్నావు, బాగున్నావా, ఎలా నడుస్తుంది అన్న అంటే అవును సార్ పాస్టర్ అని చేస్తున్నా, అది చేస్తున్నా, అందుకని నేను ఫోన్ చేయట్లేదు, ఈ అబ్బాయిని పిలిచిన మీరు పాస్టర్గా చేస్తున్నారని కొంచెం ఒక మంచి వదలన్నారంటే అవును సార్ నేను పాస్టర్గా చేస్తున్నా అని చెప్పిన. నేను పాస్టర్ చేస్తున్నాను అన్న విషయం నేను ఎంతమందికి పోయినా అంతమంది తెలిసిపోయింది. హల్లెలూయా. ఏమన్నా నేను మోమాట పడను నేను చెప్పుకోవడానికి. గుర్తుపెట్టుకో, మా విషయంలో ఎక్కడన్నా ఫంక్షన్ జరిగినా ఏది జరిగినా కానీ ఏదన్నా ఖచ్చితంగా మాట్లాడతా. నేను తిననంటే తినను, నా గురించి సపరేట్ చేయాల్సిందే. మొన్న వాళ్ళ ఇంటికి పోతే కూడా సపరేట్ చేయాల్సిందే, చేసేసి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నేను చాలా దుర్మార్గుని, నా కళ్ళ ముందర వండాలంట. పోయిన తర్వాత 9 గంటలకు నా కళ్ళ ముందర వండింది ఏం చేసింది. మరి నేను వాళ్ళ డాడీది ఇయర్ జ్ఞాపకం ఉంటది కదా, జ్ఞాపకం ఉన్నప్పుడు ఏం చేసినాం, ఆ 9 గంటలకు పోయినప్పుడు, రాత్రి 9 గంటలకు పోయినప్పుడు చికెన్ ఉండదు, ఏమద్దు ఎగ్గులు తీసుకొచ్చి ఎగ్గులు చేసేసి మళ్ళీ నా కళ్ళ ముందర వండుకొని తిన్నాం మేము. తనను వెంబడించేవాడు, చాలా ప్రాముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. సిలువను ఎత్తుకోవాలంట, ప్రభు సిలువను ఎత్తుకోవాలా. ఆ సిలువ ఏమవుతుందో, నీవు ఊరికే నీ ప్రాణం మీద ఆశపడి, నువ్వు ఏదో ఇంకా ఈ లోకం మీద ఆశపడి ఆయన గురించి చెప్పడం నువ్వు మానేస్తే, నువ్వు ఆయన గురించి చెప్పడం నువ్వు వదిలేస్తే, ఆయన ఏమంటున్నాడంటే నీ ప్రాణం తీయడానికి చూస్తున్నాడు అంతే, నీ ఆయుష్ తగ్గించడానికి చూస్తున్నాడు. నీ ఆయుష్ పెరగాలంటే, నీ ఆయుష్ అన్నిట్లలో పెరగాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు దినదినము నీ పిల్లలు నువ్వు చూడాలి అని నువ్వు కోరుకుంటే నిజాయితీగా బ్రతకాలి. ఏది ఏమైనా క్రీస్తు గురానికి బ్రతికి వెన్ను విరుసుకొని బ్రతుకుతే, ఆ క్రీస్తు ముఖాన చూస్తే నీ ప్రాణాన్ని నిలబెట్టడానికి ఆయన కోడి తన రెక్కల కింద పిల్లలను ఏ విధంగా అయితే దాస్తాడో ఆ విధంగా దాస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? క్రీస్తు నీలో కనబడాలి. ఏం కనబడాలి? ఈ కాంచెలు నీలో కూడా చెప్తున్నా, ఈ మధ్యలో అప్పుడు డుమ్మలు అవుతున్నాయి. క్రీస్తు నీలో కనబడితే నీ ఆయుష్ పెరుగుతుంది. క్రీస్తు నమ్ముకున్నావని ప్రతి వారికి తెలిస్తే, నేను క్రీస్తుతో నడుస్తున్నావని తెలిస్తే నీవు ప్రత్యేకించబడతావు. ఏమైతావు? అదే దేవుడు చెప్తున్నాడు. సిలువ మరణం గురించి చెప్పాడు, తర్వాత శిష్యులుగా తయారు కమ్మని చెప్తున్నాడు. శిష్యులుగా తయారు కావాలంటే నీవు ముందుగా ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయాన్ని ఆ అపోస్తుడైన పౌలు గారు క్లుప్తంగా రాసిండు కొరింథీయులకు రాసిన పత్రికలో. మొదటి కొరింథీయుల 8వ అధ్యాయం మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. అప్పుడు ఇప్పుడు చదవకండి 8, 9, 10, 11 అధ్యాయాలు చదవండి, మస్తు ఉంటుంది, సూపర్ ఉంటుందా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8, 9, 10, 11 ఈ విషయాలు, ఇదే క్రీస్తుని వెంబడించడం అన్న విషయాలు అక్కడ బాగుంటాయి. అయితే గుర్తుపెట్టుకోండి, నీలో క్రీస్తు కనబడాలి. సిలువను, నీ సిలువ అంటే ఏంటంటే దేవుడు మోసిన సిలువ. మనం ప్రచురించేదే ఆ సిలువ గురించి, మనం ఇంకా వేరే గురించి ప్రచురించట్లేదు, అవునా కదా. ఆ సిలువలో మన పాపాలు కడిగిన కనుక ఆ సిలువను నువ్వు కంపల్సరీ ఎత్తుకున్నప్పుడు ఇతరులకు తెలుస్తుంది. హల్లెలూయా. నీ గుణం తెలుస్తుంది. ఇంతకు ముందు గిట్లుండేనే, అరే ఇంతకు ముందు కొర్నేలు గిట్లుండే, కొర్నేలు ఎట్లా మారినవయ్యా నువ్వు ఏ విధంగా మారినావు? క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు నేను. హల్లెలూయా. అందుకని నేను చెప్తున్నా, క్రీస్తును నమ్ముకోవడం వేరు, క్రీస్తును వెంబడించడం వేరు. ఏం చెప్పినా, నేను ఒక షాప్కి వెళ్ళినా, మంచిగా ఒక షాప్కి వెళ్తే మధ్యలో యేసుక్రీస్తు ఫోటో ఉన్నది, ఒకే దాంట్లో 3 ఫోటోలు ఉన్నాయి. ఈ పక్కన ఇంకొక ఫోటో ఉన్నది, ఇక్కడ ఇంకో పక్క ఫోటో ఉన్నది, పేర్లు చెప్పాలి, అదేం తెలుసు, అర్థమవుతుందా. మధ్యలో యేసుక్రీస్తు ఫోటో ఉన్నది, మూడు ఫోటోలు ఇట్లా కలిసి ఉన్నాయి. ఆ 3 ఫోటోలకి నా ఈ ఊదుబత్తులు తిప్పుతాడు, మంచి నవ్వ వేసి మంచి ఇట్లా గంట కొట్టి నమస్తే పెడతా. అంటే నాకు ఉండలేక, అసలు నేను పాస్టర్ నాకు ఉండలేక అన్న, ఈయన ఎవరన్నా అని అడిగారు. మధ్యలో ఈ మధ్యలో కనబడతాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు నీకు తెలియదా అన్నాడు. అవునా, మరి నేనేమన్నా, మరి మన ఫోటోల పక్కన బట్టి పెట్టినవేందా అని అన్నా. ఏమన్నా నేను చెప్పి
నేను అడిగిన పద్ధతి చూడండి. మన ఫోటోలు పక్కబడి పెట్టినవి ఏంది అంటే, ఏ దేవుడుగా తమ్ముడు నీకు తెలియదా అన్నప్పుడు నేను అన్న కదా, నేను ఆయననే నేను ప్రకటిస్తాను, నేను పాస్టర్. ఏం చెప్పినా నువ్వు చేసేది ఇది కాదు, ఒక్కటే దాని మీద ఉంటే దాని మీద ఉంటే ఉంటే దీని మీద ఉండు, ఇంకా దేని మీద ఇది కరెక్ట్ కాదు అంటే నీకు తెలియదు తమ్ముడు. దేవుడు అంతే, ఆయన కూడా అన్ని కార్యాలు చేస్తాడు. వీళ్ళు దేవుడే, వాళ్ళు దేవుడే. వేషధారులు, పులిసిన పిండి వేషధారులు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? మరి నువ్వేం ప్రత్యేకించబడినావు? ఇప్పుడు చెప్పండి, ఏం ప్రత్యేకించబడిన వారు? ఏం ప్రత్యేకించబడినావు? కనుక గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యములు మనం నేర్చుకున్నది ఏంటంటే ఫినిషింగ్ టచ్ ఇస్తాం. అర్థమైందా? మొదట దేవుడు చేసే అద్భుతాలు, ఒక నిమిషం, దేవుడు చేసే అద్భుతాలు ఏమిటి? సంఘం గురించి చెప్పాడు ఆయన. సంఘంకి వచ్చిన తర్వాత సంఘంలో ఏ విధమైన భోజనం పెట్టాలి, ఏ విధమైన భోజనం తినాలా, ఈ భోజనం ద్వారా నీకు ఏమవుతుంది అంటే నువ్వు మూర్ఛపోకుండా ఉండడానికి ఏమంట, ఈ భోజనం నీకు ఎలా ఉండాలంటే నీకు ఆరోగ్యకరమైన భోజనం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలా? ఆరోగ్యకరమైన భోజనం ఉండాలి. ఇంకా పోయిన తర్వాత ఇతరుల కాడికి పోయి ఈ వారం మీ పాస్టర్ ఏం చెప్పిండా అంటే తెల్లమొహం వేయాలి. ఏం చెప్పాలా? సంఘం గురించి చెప్పాడు, సంఘంలో ఎట్లుండాలన్న చెప్పాడు. పులిసిన పిండి వేషధారులుగానే ఉండొద్దని చెప్పిండు డైరెక్ట్. దట్స్ ఆల్. 8వ అధ్యాయం చెప్పాడు. దట్స్ ఆల్. అర్థమవుతుందా? వాక్యము గుర్తున్న వారమై ఉండాలి. గుర్తుపెట్టు ఉండి మనం అలా వేషధారులు కాకుండా ఉండకుండా మనము దేవుణ్ణి వెంబడించే వారమై ఉండాలి. ఆయన సిలువ మరణాన్ని ప్రచురించే వారమై ఉండాలి. పేతురులాగా దేవునికి ఎదురుకొచ్చిన వేసేలాగా ఉండకూడదు. హల్లెలూయా. పేతురు వేసాడు, అవునా కదా? దేవుని చిత్తాన్ని పక్కన పెడతాలని చూస్తున్నాడు. పేతురు ఏం చేస్తున్నాడు? ఆయన ఎవరో తెలుసు, కానీ ఆయన చిత్తాన్ని పక్కన పెట్టదని చూస్తున్నాడు. అర్థమైన కొన్ని విషయాలు తెలుసు, పాస్టర్ చెప్పినా కానీ ఇక అందరు సమాజంలో ఇవన్నీ చేస్తున్నారు కదా, మేము చేస్తాం తీయా, అందరితో నడుచుకుంటాం పాస్టర్ అంటే వ్యతిరేకించడం అన్నమాట. ఏ సాధనా పక్కన పో అన్నాడు. నేను కూడా అట్లా అంట, ఏ సాధనా పక్కన పో అంట. కనుక ఆయనను వెంబడించాలంటే ఆయన సిలువ ఏదైతున్నదో తన సిలువను తాను మొత్తుకొని ఆయన వెంబడించాలని ఈరోజు చెప్పాడు పాస్టర్. అలా వెంబడించడం వల్ల నేను ఆశీర్వాదం పొందుకుంటా, నాకు ఆయుష్ పెరుగుతుంది. దట్స్ ఆల్. ఏం కావాలి? మనిషికి కావాల్సింది ఆరోగ్యం, ఆయుష్. ఎవరైనా తృప్తి పడేది ఏంటంటే పిల్లలు చూడాలని తృప్తి పడతారు అంటారు కదా, చూడాలని చూస్తారు చూడ. కానీ నా తృప్తి ఏంటంటే నేను ఓపెన్ చెప్తున్నా, మన ఇప్పుడు నా కొడుకున్నాడు, నా కొడుకున్నాను అనుకో, లేదా బిడ్డను పుట్టింది అనుకో, ఆ బిడ్డను చూడాలని తృప్తి పడతాను. ఎన్ని చూడాలని నా తృప్తి. ఒకవేళ నేను దేవుని పట్ల నిజాయితీగా ఉంటే దేవుడు ఆయుషిస్తాడేమో. ఇప్పుడు ఆయన చూసిండు అని చెప్తలేను, నేను చెప్పిన కదా, ఆయన చూసిండు కదా 3 తరాలను చూసిండు, ఆయన 4వ తరం. ఆయనకే ఎంతో విశ్వాసం ఉన్నప్పుడు మనకు లేదా? మనం ఇదే వాక్యంలో ఎదుగుదాం, ఈ వాక్యంలో ఇంకా ముందుకు పోదాం, ఇంకా వాక్యంలో రాదా ఆయుష్ ఆటోమేటిక్గా? హల్లెలూయా. కనుక దేవుని యందు నువ్వు నీ సిలువని ఎత్తుకొని నువ్వు ఎప్పుడైతే ఖచ్చితంగా వేషధారుల వలె కాక, లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఏమంట, వేషధారులు గాక లోకములో ఉన్న వాళ్ళ కాకుండా ఆ సంఘంలో ఈ సంఘంలో చెప్పి నువ్వు ఎట్లా నన్ను నువ్వు పరలోక రాజ్యం పోతావు అని చెప్పే దానిలా కాక ఖచ్చితంగా ఈ విధంగా ఉంటేనే పరలోక రాజ్యం పోతావు, నువ్వు ఈ విధంగా దేవుని యొద్దకు వస్తేనే పరలోక రాజ్యం పోతే అన్న దాని మీద నిలబడి మనం సంఘాన్ని కట్టుకోవాల్సిందిగా ప్రభు పేట కోరుతున్నాను. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్న మౌనిక సిస్టర్ ప్రార్థనలు నడిపిస్తారు. మనలో అందరూ మోకరించినట్లయితే మోకరించగలిగిన వారు మోకరించండి. వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. నీ దాసులు నిలబెట్టుకొని తండ్రి, మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మీరు మాకు అందించినందుకు నీకు వందనాలు తండ్రి. ఎటువంటి విధంగా ప్రభా 5 రొట్టెలు తండ్రి 2 చేపలనైనా చిన్న చేపలు ప్రభా